ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయం 2వ వచనం. నీవు ఆశీర్వాదముగా నుందువు. దేవుడు అబ్రామును పిలుచుట. అబ్రాముతో యెహోవా ఇలా అన్నాడు, నీ దేశాన్ని, నీ ప్రజలను విడిచిపెట్టు, నీ తండ్రి కుటుంబాన్ని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు. నిన్ను ఆశీర్వదిస్తాను, నేను ఒక గొప్ప జాతిగా నేను చేస్తాను, నీ పేరును నేను ప్రఖ్యాతి చేస్తాను. ఇతరులను ఆశీర్వదించడానికి ప్రజలు నీ పేరు ఉపయోగిస్తారు. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నేను శపించే వాళ్ళను నేను శపిస్తాను. భూమి మీద నున్న మనుషులందరినీ ఆశీర్వదించడానికి నేను నిన్ను ఉపయోగిస్తాను. అబ్రాము కనాను వెళ్ళాడు కనుక అబ్రాము యెహోవాకు విధేయుడై కనాను వెళ్ళాడు. అతడు హారానును విడిచిపెట్టాడు. లోతు అతనితో కూడా వెళ్ళాడు. ఆ సమయంలో అబ్రాము వయసు 75 సంవత్సరములు. అబ్రాము హారానును విడిచిపెట్టినప్పుడు అతడు ఒంటరివాడు కాడు. తన భార్య షారాయిని, తమ్ముని కుమారుడు లోతును, హారాన్లో వారికి కలిగిన సమస్తాన్ని అబ్రాము తనతో తీసుకువెళ్ళాడు. హారాన్లో అబ్రాము సంపాదించిన బానిసలు అంతా వారితో వెళ్ళారు. అబ్రాము అతని వర్గం వారు హారాను విడిచి కనాను దేశానికి ప్రయాణం చేశారు. అబ్రాము కనాను దేశం గుండా సంచారం చేశాడు. అబ్రాము షెకెము పట్టణానికి పయనించి మోరేలో ఉన్న మహావృక్షం దగ్గరకు వచ్చాడు. ఆ కాలంలో కనాను ప్రజలు ఈ దేశంలో నివసించారు. అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యి, ఈ దేశాన్ని నీ సంతానానికి ఇస్తాను అన్నాడు. ఆ స్థలంలో అబ్రాముకు యెహోవా ప్రత్యక్షమయ్యాడు కనుక ఆ స్థలంలో యెహోవాను ఆరాధించడానికి అబ్రాము ఒక బలిపీఠం కట్టాడు. తర్వాత అబ్రాము ఆ స్థలాన్ని విడిచిపెట్టి బేతేలుకు తూర్పున ఉన్న పర్వత ప్రాంతాలకు వెళ్ళాడు. అక్కడ అబ్రాము తన గుడారం వేసుకున్నాడు. పడమటికి బేతేలు పట్టణం ఉంది, తూర్పున హాయి పట్టణం ఉంది. ఆ స్థలంలో యెహోవా కోసం మరో బలిపీఠాన్ని అబ్రాము నిర్మించాడు. అక్కడ అబ్రాము యెహోవాను ఆరాధించాడు. ఆ తర్వాత మరలా అబ్రాము ప్రయాణం మొదలుపెట్టాడు. నెగబు దిశగా అతడు ప్రయాణం చేశాడు. నెగబు అనగా దక్షిణ పాలస్తీనాకు నెగెవ్ అని పేరు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.